హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఒక మనిషి పుట్టినరోజు దగ్గర నుంచి అతనికి 30 ఇయర్స్ వచ్చేంత వరకు ఆ వయసు అనేది వస్తూ ఉంటుంది. అంటే బోన్ వెయిట్ పెరుగుతుంది, మజిల్ పెరుగుతుంది, అండ్ హైట్ వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. ముఖ్యంగా హార్మోన్స్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. వన్స్ 30 క్రాస్ అయిన దగ్గర నుంచి 40 వరకు ఇవన్నీ తరగవు అండ్ పెరగవు, అలా స్టాండర్డ్గా ఉంటాయి. వన్స్ 40 క్రాస్ అయిన తర్వాత అప్ టు చనిపోయేంత వరకు ఆ వయసు అనేది వచ్చే వయసు కాదు, పోయే వయసు. అంటే ఇవన్నీ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనము సబ్జెక్ట్లోకి వెళ్తే ఒక్కసారి ఒక పర్సన్కి, ఒక మగవాడికి 40 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీగా 1% టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ సంవత్సరానికి 1% తగ్గుతూ ఉంటాయన్నమాట. అలా గ్రాడ్యువల్గా తగ్గుతా మీకు 60 ఇయర్స్ వచ్చే వరకు ఆల్మోస్ట్ ఆల్ మీరు డెఫిషియన్సీలోకి రావచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటి అనంటే ఎరెక్షన్ టైం పీరియడ్ ఆఫ్టర్ ఎజక్యులేషన్ అనంటే మీరు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో ఉన్నారు. ఇప్పుడు రోజులో ఒకసారి సెక్సువల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశారు, అవుట్ అయిపోయింది. అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కో 1 అవర్కో 2 అవర్స్కో 4 అవర్స్కో మళ్ళీ ఎరెక్షన్ వస్తుంది. అలా 20-30లో ఉన్నప్పుడు రోజుకి 5 నుంచి 6 సార్లు, కొంతమందికి 7-8 సార్లు వరకు కూడా ఎరెక్షన్ అనేది వస్తుంది. అంటే అంగం స్తంభిస్తుంది ఒక్క రోజుకి. అయితే ఒక్కసారి స్తంభించడానికి మళ్ళీ ఇంకొకసారి స్తంభించడానికి మధ్యలో ఉన్న టైం గ్యాప్ ఉంది చూసారా, ఈ టైం గ్యాప్ని రిఫ్రాక్టరీ పీరియడ్ అని అంటారు. సో ఈ రిఫ్రాక్టరీ పీరియడ్ అనేది మనిషికి కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది. అండ్ ఈ రిఫ్రాక్టరీ పీరియడ్ అనేది ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ రిఫ్రాక్టరీ పీరియడ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 20 నుంచి 30 మధ్యలో రోజుకి 5 నుంచి 6 సార్లు లేదంటే 7 సార్లు ఎరెక్షన్ వచ్చింది అని అంటే 30 నుంచి 40లో రోజుకి 2 సార్లు లేదంటే 3 సార్లు వస్తుంది. అదే 40 నుంచి 50లో రోజుకి ఒక్కసారి లేదంటే 2 రోజులకు ఒకసారి వస్తుంది. అదే 50 నుంచి 60లో వారానికి ఒకసారి లేదంటే 2 వారాలకు ఒకసారి వస్తుంది. అదే 60 నుంచి 80లో అయితే 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఎరెక్షన్ అనేది వస్తుంది. సో అయితే ఆ వయసులో అదే నార్మల్. ఆ వయసులో మీకు 2 నెలలకి ఎరెక్షన్ వచ్చింది అని అంటే అది నార్మల్ అనుకోవాలి. అంతేగాని ఇంకా ఎక్కువ చెయ్యాలి, ఎక్కువ ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలి అనే సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళకూడదు. అది ఎందుకు వెళ్ళకూడదు అనేది మీకు వీడియో చివరిలో అర్థమవుతుంది. సో అయితే నాకు చాలామంది కాల్స్ చేస్తున్నారు. అంటే కొంచెం పెద్ద వయసు ఉన్నవాళ్ళు, అంటే 50 అబోవ్ ఉన్నవాళ్ళు, 45-50 ఇంకా 60 అబోవ్ ఉన్న వాళ్ళు కూడా నాకు కాల్ చేసి పాపం వాళ్ళు ఏంటి అని అంటే అప్పటి వరకు ఫ్యామిలీ కోసం బాగా కష్టపడి ఉంటారు. ఆ 50 దాటిన తర్వాత ఏదో కొంచెం సెక్సువల్ యాక్టివిటీస్లో కొంచెం పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేద్దాం అనుకునే టయానికి అప్పటి వరకు బిజీగా ఉండి ఆ టయానికి ఎరెక్షన్ రాకపోవటం, అది ఏజ్ ఎఫెక్ట్ కావచ్చు, రకరకాల మనకి హెల్త్ కంప్లైంట్స్ అనేవి ఉన్నాయి. వాటి కంప్లైంట్స్ వల్ల కావచ్చు చాలా సఫర్ అవుతున్నారు అనమాట. ఎరెక్షన్ రాక, టైమింగ్ ప్రాబ్లంకి ఇలా సఫర్ అవుతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు సెక్సువల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి అని అంటే మనకి మార్కెట్లో చాలా రకాల మందులు అయితే ఉన్నాయి. వాటిల్లో అల్లోపతికి సంబంధించి PDE5 ఇన్హిబిటర్స్ అనేవి ఉన్నాయి. అంటే ఏంటి, వయాగ్రా లాంటివి, సిల్డినాఫిలు, టడాలాఫిలు, వడ్డనాఫిలు, ఎవినాఫిలు, ఇవి 4. వీటి వల్ల ఆ వయసులో వీటిని యూజ్ చేయటం వల్ల వీటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు ఆరోగ్యపరంగా కూడా దెబ్బతింటారు. కాబట్టి వీటిని వేసుకోవటం అనేది అంత మంచిది కాదు. మరి ఇవి లేకపోతే మనకేంటి పరిస్థితి అని అంటే సప్లిమెంట్స్ ఉన్నాయి. సో సప్లిమెంట్స్లో కూడా కొన్ని సప్లిమెంట్స్కి హైప్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ అది పనిచేసే ఇది అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ తక్కువగా ఉండి, కోరికలు తక్కువగా ఉండి, స్పెర్మ్ క్వాలిటీలో ఇబ్బందులు ఉండి, ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు నేను ఈరోజు ఈ వీడియోలో సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ఒక 3 సప్లిమెంట్ గురించి చెప్తాను. సో అవేంటో మీరు తెలుసుకొని వాటిని యూజ్ చేసుకోండి. సో ఎవరైతే మీకు 40 అబోవ్ ఏజ్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. ఇది టెంపరీ సొల్యూషన్ కాదు.
మీకు వయాగ్రా లాంటి ట్యాబ్లెట్ వేయడం వల్ల ఇన్స్టంట్ ఎఫెక్ట్ వస్తుంది. అంటే ఈ రోజు వేశారు, ఈ రోజే పనిచేస్తుంది, రేపు వేశారు, రేపే పనిచేస్తుంది. అంతేగాని అది క్యూర్ కాదు. బట్ ఇవేంటంటే ఇప్పుడు నేను చెప్పేవి ఏంటంటే లాంగ్ టర్మ్లో మీకు ఎఫెక్ట్ అనేది బాగా ఉంటుంది. మీ బాడీ మీద ఆ వయసులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎటువంటి హాని కలగకుండా మీరు ఆరోగ్యంగా సెక్సువల్ యాక్టివిటీస్ని ఎంజాయ్ చేస్తారనమాట. సో మీలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కాల్ మీ 4 యాప్లో నుంచి కాంటాక్ట్ అవ్వండి. లేదు నాతో మాట్లాడాలి అనుకుంటే నాకు వాట్సాప్ నంబర్ ఉంటుంది 7032027201. ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. సమస్య చిన్నదైతే ఒక్క కామెంట్లో రిప్లై ఇచ్చేదైతే నేను రిప్లై ఇస్తాను. లేదు మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే ఆ వాట్సాప్ డీపీలో స్కానర్ ఉంటుంది, 200 పే చేసుకొని డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. ఇప్పుడు ఆ 3 సప్లిమెంట్స్లో ఫస్ట్ సప్లిమెంట్ జింక్. చాలా మందికి తెలియదు, జింక్ డెఫిషియన్సీ కారణంగా టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ పడిపోతున్నాయి, అండ్ కామ కోరికలు తగ్గిపోతున్నాయి, అండ్ స్పెర్మ్ క్వాలిటీ అది కూడా తగ్గిపోతుంది. ఇది ఇలా జరుగుతుంది అని చెప్పేసి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. సో ఎవరికైతే ఈ 3 కంప్లైంట్స్ ఉన్నాయో వాళ్ళకి జింక్ ఏం చేస్తుంది అని అంటే టెస్టోస్టిరాను సింథసిస్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి లుటిలైజింగ్ హార్మోన్ని టెస్టికల్స్లో స్టిమ్యులేట్ చేసి మీకు ఎరెక్షన్ వచ్చే విధంగా చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే జింక్ వల్ల ఇంకొక యూజ్ ఏంటి అని అంటే నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ కూడా పెంచి బ్లడ్ వెజల్స్ని రిలాక్స్ చేసి బ్లడ్ ఫ్లోని పెంచుతుంది జింక్. కాబట్టి ఎవరైతే జింక్ డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళకి జింక్ తీసుకోవటం వల్ల మీకు టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరుగుతుంది, కోరికలు డిజైర్ పెరుగుతుంది, అండ్ స్పెర్మ్ క్వాంటిటీ కూడా పెరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు జింక్ తీసుకోవాలి అని అంటే మీరు జింక్ రిచ్ ఫుడ్స్ అన్నా తీసుకోవాలి. లేదు అని అంటే మీకు జింక్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు మీకు అబ్జార్ప్షన్ క్వాలిటీ అనేది సరిగ్గా లేదు అని అంటే అప్పుడు జింక్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. జింక్ సప్లిమెంట్స్లో చాలా రకాలు ఉన్నాయి. మరి మీకు స్పెర్మ్ క్వాలిటీ బాగుండాలి, టెస్టోస్టెరాన్ హార్మోన్ బాగుండాలి, ఎరెక్షన్ బాగుండాలి, ఓవరాల్గా సెక్సువల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 జింక్ పైకోలినేట్ తీసుకోవాలి, 2 జింక్ సిట్రేట్, 3 జింక్ గ్లూకోనేట్, 4 జింక్ బిస్గ్లైసినేట్. ఈ 4 సప్లిమెంట్స్లో ఏది తీసుకున్నా కానీ బాగానే పనిచేస్తుంది. వీటిలో ఇంకా బెస్ట్ కావాలి అని అంటే జింక్ పైకోలినేట్ తీసుకోండి, మంచిగా పనిచేస్తుంది. అయితే ఇది ఎంత డోస్ తీసుకోవాలి అని అంటే జింక్ పైకోలినేట్ రోజుకి 30 మిల్లీగ్రామ్స్ తీసుకోవటం వల్ల మీకు టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరుగుతుంది, ఓవరాల్గా సెక్సువల్ హెల్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రెండవది మెగ్నీషియం. అదేంటి మెగ్నీషియం వల్ల సెక్సువల్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వటం ఏంటి, దానికి దీనికి అసలు రిలేషన్ ఏంటి అని అంటారా? యాక్చువల్గా 40 క్రాస్ అయిన తర్వాత ఏమవుతుంది అని అంటే చాలా మందిలో కార్టిసాల్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఏదో ఒక రకంగా ఏదో ఒక ఇష్యూ అనేది బ్రెయిన్లో తిరుగుతూ ఉంటుంది. సో దాని కారణంగా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి. సో దాని కారణంగా ఏమవుతుంది అంటే మీకు కార్టిసాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ అనేది టెస్టోస్టెరాన్ మీద పడుద్ది. మెయిన్గా కార్టిసాల్ లెవెల్స్ పెరిగినప్పుడు స్లీప్ సైకిల్ మీద ఎఫెక్ట్ పడుద్ది. అంటే చాలా మందికి చూసారా 45 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి నాకు నిద్ర రావట్లేదండి అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో నిద్ర రావట్లేదు అని అంటే మీరు రోజుకి 8 గంటలు నిద్ర పోవటం లేదు అని అంటే ఆటోమేటిక్గా మీకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. టెస్టోస్టెరాన్ లెవెల్స్ పడిపోతే మీకు పైన కోరికలు రావు, ఎరెక్షన్ రాదు. సో దాన్ని ఆ కంప్లైంట్ని ఫిక్స్ చేయాలి అని అంటే మీరు మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి ఆర్ మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకోవాలి. మెగ్నీషియం సప్లిమెంట్స్లో చాలా రకాలు ఉన్నాయి. మరి ఈ ఉన్న ప్రాబ్లంకి ఏ సప్లిమెంట్స్ తీసుకోవాలి అని అంటే మెగ్నీషియం గ్లైసినేట్ ఒకటి, మెగ్నీషియం సిట్రేట్ ఒకటి, మెగ్నీషియం టౌరేట్ ఒకటి, మెగ్నీషియం మ్యాలేట్ ఒకటి, మెగ్నీషియం L-థ్రియోనేట్. ఈ 5 సప్లిమెంట్స్ బాగానే పనిచేస్తాయి. వీటిల్లో బెస్ట్ ఏది అని అంటే మెగ్నీషియం టౌరేట్. మెగ్నీషియం టౌరేట్ ఏం చేస్తుంది అంటే హార్ట్ హెల్త్లో కూడా బాగా పనిచేస్తుంది. ఇక్కడ మీకు 40 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత హార్ట్ హెల్త్ బాగుండాలి, పెనిస్ హెల్త్ బాగుండాలి అంటే మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మెగ్నీషియం టౌరేట్. ఓకేనా? తర్వాత మూడవది విటమిన్ డి అండ్ విటమిన్ K2. విటమిన్ డి అనేది సెక్సువల్ హెల్త్లో ఎందుకు ఇంత కీ రోల్ ప్లే చేస్తుంది అని అంటే
యాక్చువల్గా 2012లో సెక్సువల్ ఆఫ్ జనరల్ మెడిసిన్లో పబ్లిష్ అయిన ప్రకారము విటమిన్ డి ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళు ఈడీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు అని తెలిసింది. వాళ్ళల్లో గనక విటమిన్ డి డెఫిషియన్సీ గనక లేకపోతే వాళ్ళు పీక్ స్థాయిలో పార్టిసిపేట్ చేయగలరు అని కూడా తెలిసింది. అయితే మరి విటమిన్ డి ఏం చేస్తుంది అని అంటే, యాక్చువల్గా విటమిన్ డి అనేది నైట్రిక్ ఆక్సైడ్ని ప్రొడక్షన్ చేస్తుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుంది? బ్లడ్ ఫ్లోని పెంచుతుంది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే, విటమిన్ డి కనుక తగ్గింది అనుకోండి, నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ తగ్గితే స్టామినా తగ్గుతుంది, తర్వాత బ్లడ్ ఫ్లో తగ్గుతుంది. సో విటమిన్ డి కనుక ఎవరైనా తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు విటమిన్ డి మాత్రం చెక్ చేసుకోండి. మీకు విటమిన్ డి కనుక డెఫిషియన్సీ ఉంటే అప్పుడు విటమిన్ డిని తీసుకోండి. ఒకవేళ విటమిన్ డి డెఫిషియన్సీ లేదు అని అంటే అప్పుడు దాన్ని స్కిప్ చేసేయండి. మీరు జింక్ అండ్ మెగ్నీషియం ఈ రెండు కాంబినేషన్లతో కలిపి తీసుకోండి. మీరు సెక్సువల్ యాక్టివిటీస్లో నంబర్ 1గా పార్టిసిపేట్ చేయగలుగుతారు. సో ఒకవేళ విటమిన్ డి మీకు కనుక డెఫిషియన్సీ ఉంది, విటమిన్ డి కూడా యూస్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే విటమిన్ డి తీసుకోండి, దాంతోపాటుగా K2 కూడా తీసుకోండి. దానివల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, విటమిన్ డి ఎక్కువ అవ్వటం వల్ల ఏమవుతుంది అంటే బాడీలో కాల్షియం అనేది డిపాజిట్ అవుతుంది. K2 తీసుకోవటం వల్ల ఆ ఎక్సెస్ అయిన కాల్షియంని ఆర్టరీస్లోకి వెళ్ళకుండా మీకు బాడీలో కాల్షియం అనేది ఎక్కడికి కావాలో అక్కడికి పంపిస్తుంది అనమాట. సో దాని మూలంగా మీ సెక్సువల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీ ఓవరాల్ హెల్త్ కూడా ఏమీ డ్యామేజ్ అవ్వకుండా ఆరోగ్యంగా ఉంటారు. సో అదండి. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అండ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్, బి ఫార్మసీ.